ఇరాన్పై గతంలో ఎన్నడూ చేయనంత భయంకరమైన దాడులకి అమెరికా సిద్ధమవుతుంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికన్ పౌరులకు ఒక బిగ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ నుంచి వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ వాళ్ళ దేశ పౌరుల్ని, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల్ని హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా వెళ్ళిపోండి, ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ ద్వారా మీరు బయటకు వెళ్ళిపోవడం మీకు చాలా ఉత్తమం, లేని పక్షంలో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలో యుఎస్ జారీ చేసినటువంటి ఆ అలర్ట్ నేను ఇప్పటికే మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక్కసారి ఆ అలర్ట్ కూడా అదిగో మీకు కనిపిస్తుంది, సెక్యూరిటీ అలర్ట్ అని చెప్పి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మిడిల్ ఈస్ట్ నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోండి అంటూ అందులో హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అమెరికన్ పౌరులకు ఇప్పటికే రాయబార కార్యాలయాలు ఈ వార్నింగ్ ఇచ్చాయి. యుఏఈ, ఖతర్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, కువైట్, సౌదీ, ఈజిప్ట్ ఈ దేశాల్లో ఈ అడ్వైజరీస్ జారీ అయినట్లుగా తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించే వారికి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ దాని సపోర్టర్స్ దాడులు చేసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేయడం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ కనుక మీరు యుఏఈ నుంచి కానీ, ఖతర్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఒకవేళ ఖాళీ చేయమన్నారు కదా అని చెప్పేసి యుఎస్కో ఇంకెక్కడికో వెళ్ళే ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆ ఫ్లైట్స్ మీద ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంది. సో ఈవెన్ సివిలియన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, యుద్ధ తీవ్రత పెరిగిపోయి చివరికి గతంలో మొదట్లో ఇరు దేశాలకి సంబంధించిన సైనిక స్థావరాల మీద దాడులు చేసుకునేవారు. అమెరికానేమో ఐఆర్జీసీ మీద దాడులు చేసేది, లేదు అంటే వాళ్ళకి సంబంధించిన ఇతర ఏరోస్పేస్ బేస్ల మీద దాడి చేసేది, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన. కానీ తర్వాత హాస్పిటల్స్ మీద దాడులు చేయడం, స్కూల్స్ మీద దాడులు చేయడం, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేయడం, సామాన్య ప్రజలు, చిన్న పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. అండ్ ఈవెన్ ఇరాన్ కూడా యుఏఈ, ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మీద దాడులు చేయడం, ఆ టెర్మినల్స్ని ధ్వంసం చేయడం, రన్వేల మీద దాడులు చేయడం, ఎంతోమంది సామాన్య ప్రజలు, ముఖ్యంగా భారతీయులు కూడా ఈ దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. టిల్ నౌ ద నంబర్ ఈజ్ అఫీషియల్లీ 16. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 16. వెజల్స్ మీద దాడి అవనివ్వండి, షిప్పుల మీద దాడి అవనివ్వండి, లేదంటే ఎయిర్పోర్ట్స్ మీద, లేదంటే అక్కడున్న మౌలిక సదుపాయాల మీద ఎక్కడ దాడులు చేసినా, ఇలా ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటూ చివరికి సామాన్య ప్రజల ప్రాణాలు తీసే స్థాయికి వచ్చారు. నౌ యుఎస్ ఈజ్ వార్నింగ్ దెమ్, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి యుఎస్ పౌరుల్ని వార్న్ చేస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైట్స్ యూజ్ చేయడం కూడా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఒకవేళ ఫ్లైట్స్ వాడినా సరే ఖచ్చితంగా మీ మీద దాడి జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. యుఏఈ, ఖతర్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, కువైట్, సౌదీ, ఈజిప్ట్ ఈ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ అడ్వైజరీస్ జారీ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే యుఎస్ జారీ చేసినటువంటి అడ్వైజరీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇమ్మీడియట్గా మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేయండి అని చెప్పడం మీకు కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను మీకు చూపిస్తున్నాను, ఆ భీకర పరిస్థితుల్ని ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. అండ్ ఆ అడ్వైజరీ కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. जी go! Head for the rail! Keep going! Keep coming! Man overboard! He's in the water! Throw a
Contact now! On it! Keep your heads down! Move! Move! Go! Head for the rail! Watch the jet! Keep going! Keep coming! Stand overboard! సో ఒకసారి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ అడ్వైజరీని కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో జారీ అయినటువంటి అడ్వైజరీ ఇది. సో అమెరికన్స్ కరెంట్లీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ షుడ్ ఎక్సర్సైజ్ caution and heightened vigilance and should be prepared for the flight cancellations and periodic airspace closures and potential travel disruptions. Some airlines in the region have postponed resumptions of the earlier flight schedules. Others have cancelled some routes. Americans in the region should consider deporting or prepared to deport should there be escalations. Americans outside the Middle East should seriously reconsider travel through the region. Those who do travel to or from the region should monitor information about the airport and airline operations. US diplomatic facilities, including outside the Middle East, have been targeted. Iran and groups supportives of the Iran may target other US interests overseas or at the locations associated with the United States and Americans throughout the world, includes the US business and other institutions. సో కంట్రీ స్పెసిఫిక్ అలర్ట్స్ని కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే మీరు చూస్తున్నారు సెక్యూరిటీ అలర్ట్ మిడిల్ ఈస్ట్. సో అమెరికా మిత్ర దేశాలకి సంబంధించిన ఏ ట్రావెల్ ఏ ఫ్లైట్స్నైనా సరే, అది సివిలియన్ ఫ్లైట్స్నైనా సరే ఖచ్చితంగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళైనా, అమెరికా నుంచి ఆయా దేశాలకు వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. లైక్ సడన్గా మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్లైట్స్ రూట్స్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా సరే అటాక్ జరగవచ్చు మీరు వెళ్తున్న ఫ్లైట్స్ విషయంలో, లేదంటే డిలే అవ్వచ్చు. ఇలాంటివి ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. యుఎస్ నుంచి మీరు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళైనా, లైక్ యుఏఈ, ఖతార్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, ఆర్ఎల్స్ ఇటు ఇజ్రాయెల్, కువైట్, సౌదీ, ఈజిప్ట్, ఈ ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళైనా సరే, ఆ ప్రాంతాల నుంచి యుఎస్కి వచ్చే వాళ్ళైనా సరే మీరు కేర్ఫుల్గా ఉండండి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కండిషన్, ఎనీ క్రిటికల్ కండిషన్ like delaying flights, cancelling flights or any other attacks. Maybe అలాంటి సిచ్యువేషన్కైనా మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఎనీవన్ దేర్ ఇన్ ద ఇరాన్, ఆ చుట్టుపక్కల రీజియన్లో కనుక ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఇక ఇంతకంటే భయంకరమైన పరిస్థితులకు ప్రిపేర్డ్గా ఉండండి. సో దిస్ ఈజ్ ద వార్నింగ్ ఫ్రమ్ యుఎస్. ఇప్పటికే అడ్వైజరీ జారీ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఈ అడ్వైజరీని కేవలం ప్రయాణికులకు ఇచ్చినటువంటి ఒక కాషన్గా మాత్రమే చూడలేం. యుద్ధ తీవ్రత ఏ స్థాయికి పెరిగిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఇండికేషన్. అంటే సామాన్య ప్రజల మీద కూడా, సివిలియన్స్ ప్రయాణించే ఫ్లైట్స్ మీద కూడా, లేదంటే ఇతర సౌకర్యాల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఎవరి ప్రాణాలనైనా తీయడానికి ఇక్కడ వెనకాడరు అని చెప్పేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. అంటే యుద్ధం మరింత దారుణమైన స్థాయికి పడిపోయింది, చాలా దారుణమైన స్థాయికి యుద్ధం పడిపోయింది. అంటే ఇక్కడ దెర్ ఆర్ నో లిమిట్స్ ఆర్ ఏ రకమైనటువంటి నీతి లేదు ఈ యుద్ధంలో. ఇక సామాన్య ప్రజలైన, అమాయకులైన, చిన్నపిల్లలైనా ఇప్పటికే ఎంతోమంది మనం చూసాం. యుఎస్ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్లో 140 పైగా చిన్న పిల్లలు స్కూల్ మీద దాడి చేస్తే 140 మందికి పైగా చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ విషయాన్ని యుఎస్ ఇజ్రాయెల్ గుర్తించను కూడా లేదు. సో ఈ యుద్ధం
చాలా తీవ్రమైన చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయింది. కాబట్టి ఎలాంటి యాక్షన్స్ అయినా ఉండొచ్చు, ఇందులో ఎలాంటి దాడులైనా ఉండొచ్చు. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. సో అతి త్వరలో పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మరోవైపు ఇప్పటికే హర్ముజ్ స్ట్రైట్ మీద మరింత పట్టు సాధించింది ఇరాన్. గతంలో లాగా మొదట్లో ఎలాంటి పట్టు ఉందో ఇప్పుడు మళ్ళీ అలాంటి పట్టు కనిపించింది. యుఎస్ మరొకసారి బ్లాకేడ్ లాంటిది ప్రయత్నించింది, కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్లో క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియల్ రిట్రీట్ కార్యక్రమంలో కేబినెట్ సహచరులతో ట్రంప్ మాట్లాడారట. ఈ సందర్భంగా హర్మూజ్ను బేషరతుగా ఇరాన్ తెరవాల్సిందే, మధ్యవర్తి ద్వారా చర్చల ప్రక్రియ పూర్తిగా విఫలమైతే ఇరాన్ మీద మళ్ళీ గతంలో ఎన్నడూ చూడనంత, ఊహించలేనంత విధ్వంసకర దాడుల పర్వం మొదలవుతుంది. మా దాడులను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంటుందని అస్సలు అనుకోను, ఎందుకంటే వాళ్ళ నేవీ నాశనం అయిపోయింది. అఫ్కోర్స్ దీస్ ఆర్ వెరీ రెగ్యులర్ లైన్స్. గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది అంటూ ఈ మధ్య అమెరికా దాడుల తీవ్రతను తగ్గించడంతో వాళ్ళు సాయుధ శక్తి సామర్థ్యాల పరంగా కాస్తంత పుంజుకున్నారేమో, కానీ అమెరికా దాడులను తీవ్రతరం చేయనుంది, గెలవడమే మా ధ్యేయం, ఇక దాడులను తట్టుకోలేం అని ఇరాన్ కాళ్ళబేరానికి వచ్చే స్థాయిలో దాడులు చేస్తామంటూ ట్రంప్ ఒక కామెంట్ చేశాడట వాళ్ళ కేబినెట్ మెంబర్స్ ఉన్నటువంటి ఆ మీటింగ్లో. మరోవైపు కువైట్ మీద ఇరాన్ దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ మీద మరింత భయంకరమైన దాడులు చేస్తామని చెప్తున్నారు. ఈ మధ్య కొంచెం స్లో అయింది, ఇక ఈసారి మేము ఊరుకోం అని చెప్పడం మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఇరాన్ ఈజ్ ఆల్సో వెల్ ప్రిపేర్డ్ నౌ. గతంతో పోల్చుకుంటే హర్ముజ్ స్ట్రైట్ మీద మరింత పట్టు సాధించారు. మరోవైపు బాబ్ అల్ మండెబ్ దగ్గర కూడా కొంత పట్టుని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హౌతీలను ఉపయోగించుకొని, వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్ను ఉపయోగించుకొని రెడ్ సీ మీద కూడా పూర్తి స్థాయిలో పట్టుని సాధించేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు, తద్వారా యుఎస్ మీద మరింత బర్డెన్ పెంచేందుకు, ప్రెషర్ని పెంచేందుకు కొంత ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఈజిప్ట్లో కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా పరిస్థితి దిగజారిపోతుంది. ఏ స్థాయికి దిగజారిపోనుంది అనేది మనం ఊహించలేము. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ గల్ఫ్ దేశాల నుంచి యుఎస్కి వెళ్ళే వాళ్ళైనా, యుఎస్ నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళైనా సరే కేర్ఫుల్గా ఉండమని హెచ్చరికలు మీరు కూడా చేయండి. అండ్ కేవలం యుఎస్ఏ కాదు, ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అయితే యుద్ధానికి కనెక్ట్ అయి ఉన్నాయో, ఇప్పుడు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది యుద్ధంలో ఉందో, ఆ దేశాల్లో ఒకవేళ మీ వాళ్ళు ఎవరున్నా సరే కేర్ఫుల్గా ఉండమని హెచ్చరికలు చేయండి. కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble.
Mira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor, the photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.